మహబూబ్నగర్ పట్టణంలో గత 3 రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల మూలంగా మనం ఇక్కడ శాషాబ్గుట్ట ఉన్న బంజారా కాలనీలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు నిత్యం ఏదైనా పని చేసుకొని పొట్టపోసుకునే పేద కార్మికులు ఉన్నారు. ఈ దశలో ముసురు వర్షాల మూలంగా పనులు లభించకపోవడంతో పిల్లా పాపలతో వారు చాలా అవస్థలు పడుతుంటే ఇక్కడే ఉన్న స్థానిక నాయకుడు గొప్ప మానవతావాదైన మన నయీం ఇమ్రాన్ గారు స్పందించి వారికి నిన్న నుంచి ఈ కాలనీలో తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఇల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయో వాటి వివరాలను అధికారులకు తెలుపుతూనే అట్ ద సేమ్ టైం వారికి కావాల్సిన తినే వస్తువులు అంటే నిత్యావసర వస్తువులు, రేషన్ సరుకులు అటువంటి వాటికి పెద్ద ఎత్తున ఈరోజు తీసుకొచ్చారు. వాళ్ళకి అందించే కార్యక్రమానికి గొప్ప శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మన దగ్గర మిత్రుడు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ దశలో అంటే మామూలుగా ప్రజాప్రతినిధులే ఎవరు ముందరికి వస్తలేరు. ఈ దశలో సొంత డబ్బులు పెట్టి మీరు ఈ కాలనీ వాసుల కోసం ఇన్ని సరుకులు తీసుకొచ్చిండ్రు. ఈ వర్షాలు తగ్గే వరకు ఫుల్ ప్లేట్స్గా మీరు సర్వీస్ చేస్తుంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ కాలనీ పట్ల మీకు ఎందుకు ఇంత అభిమానం? ఇప్పుడు ఏముందంటే అన్న, నా పేరు నయీం ఇమ్రాన్. ఈ మన వార్డు కిందే మన వార్డు ప్రజలు వీళ్ళు. మేము వారం క్రితంగా మొత్తం చూస్తున్నాము ఇక్కడ పబ్లిక్ ఎట్లా వర్షాలు. మీరు కూడా నిన్న వచ్చి మొత్తం చూసిర్రు నీళ్ళలో ఎట్లా ఉంది. వాళ్ళు పోతేనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంటికి అడుతుంది. ఇప్పుడు వర్షాల వల్ల వాళ్ళకు వ్యాపారం లేదు, దాంట్లో ఇంట్లోనే ఉన్నారు. అందరికీ ఆ పరిస్థితులు అంతా చూసి మేము అదే అనుకున్నాం, వీళ్ళకు ఒక నెల అట్లా కలిసి మళ్ళీ చేస్తేనే వీళ్ళకు ఒక నెల వరకు రేషన్ గ్యాస్ అరేంజ్ చేసి వాళ్ళకి వర్షం తగ్గేటట్లు మళ్ళీ ఆ ఇల్లులకు కూడా మీరు చూసిర్రు. ఆ ఇల్లులకు కూడా రేపు ప్రజావానికి వెళ్ళి మన కలెక్టర్ గారిని దరఖాస్తు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా వాళ్ళకి సాయం చేయాలి. ఇంతవరకు మళ్ళీ ప్రభుత్వం మన న్యూస్లు కూడా చూసి ఎవరు రాలే. ఇంతవరకు మన ఉన్న ప్రస్తుత కౌన్సిలర్ రాలే, వేరే మున్సిపాలిటీ వాళ్ళకి మన చైర్మన్ కానీ ఎవరు రాలే. మేమే ఉండి ఇప్పుడు వీళ్ళ నుంచి కాదు మేమే చేయాలి వీళ్ళకు మనం ఏర్పాటు చేసినాం ఇంత కార్యక్రమం. అంటే అధికారులు ఒకవైపు అంటే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను, ఇండ్లు కూలే పరిస్థితులు ఉన్నారో ఆదుకుంటున్నామని చెప్తున్నారు, గొప్ప గొప్ప ప్రకటనలు ఇస్తున్నారు. కానీ చూస్తాను ఇప్పటివరకు ఇక్కడ ఎవరు రాలేదు. దీన్ని ఎట్లా చూడాలి? వార్డు కౌన్సిలరు కనీసం ఈ ఏరియాకి వచ్చిండా? వార్డు కౌన్సిలర్ నిన్నటికెళ్ళి మనం న్యూస్లో చూసి కూడా ఇక్కడ వీళ్ళకి ఒక్కరికైనా పరికరించినని నాకైతే తెలియదు. వాళ్ళకి మీరు ముందరనే ఉన్నారు కదా, అడగండి వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా అని. వాళ్ళకి అడగండి ఒకసారి వచ్చిండ్రా లేదా. ఎవరు రాలే. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ డేంజరు, ఇక్కడ ఉండకూడదు, మీరు ఏడ ఉండాలి, మళ్ళీ వాళ్ళు చెప్పాలి కదా ఏడ ఉండాలి. వాళ్ళ డేంజర్ అంటే ఇల్లుకు వచ్చి అతికిపిస్తే అయిపోతుందా? వచ్చి ఒక జవాన్లకు పంపించి లేదు, ఈడ వచ్చి ఒక తిరిగి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంది శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మన చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి చూసి వాళ్ళకి ఎట్లన్నా ఏర్పాటు చేయాలి. అది ఏమీ లేదు, వచ్చి ఈడ డేంజరు ఉండకూడదు అంటే రోడ్డు పైన పడుకోవాలా ప్రజలు? వాళ్ళకి ఇంతనా ఉండాలి. అరే కౌన్సిలర్ కానీ రెస్పాన్సిబుల్ వాళ్ళ ఇల్లు ఇట్లా మొత్తం వీడియోలు చూసిర్రు మొత్తం న్యూస్లలో. వచ్చి కనీసం ఎట్లా ఏర్పాటు చేయాలి, కమిటీ వల్ల ఏమైనా ఏర్పాటు చేసి తిండికి ఏమైనా ఇచ్చి అది వండుకున్నారా లేదా? వర్షాలలో మీరు గ్యాస్ కూడా లేదు వాళ్ళకు, కట్టెల పైన నీళ్ళు పడుతుంటే ఎట్లా వాళ్ళు వండించుకోవాలి? కానీ ఒక పూట అన్నం కానీ అడుగుదాం, అది కూడా లేదు. దాని నుంచి మేము ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇబ్బందికి ఉండకూడదు, ఇంకా ముందు కూడా ఏమైనా ఉంటే మేము చేయాలని వాళ్ళకు ఇది ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు దాదాపుగా ఒక 4 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి కదా, ఎవరైనా వచ్చిన ఇండ్లు కూలిపోయే దశలో కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఎవరు వస్తలేరు సార్. మేము 4-5 రోజులు కాదు 8 రోజులు వర్షాలు పడి కూడా ఏం పని చేసేటోళ్ళు కూడా పనికి పోతుండ్రా సార్? ఎవ్వరు పోతలేరు. మళ్ళీ ఏం తినాలి? కష్టం చేసి బతికేటోళ్ళం ఎట్లా ఉండాలి? బయటికి ఒక్కరు కూడా అవును మా కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు కానీ మీ ఇండ్లలో ఉన్నారు, మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక్కరు కూడా మాకు పలకరిస్తలేరు. ఎవరు రాలేదు. నార్మల్గా ఈ తాండాలో అయితే ఎవరికి పట్టించుకోరు. యా సర్పంచ్ వచ్చినా ఈ తాండా కరెంట్ పోయినా నీళ్ళు కారినా ఎవరు పట్టించుకోరు. ఇంకా మేమే చూడాలి, మేమే చేసుకోవాలి. ఇంకా ఇవి వస్తేనే మాకు ఏమైనా సాయం చేయాలి. మాకు ఇంత అయితే ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు కూడా సరిపోతలేదు. ఏం సరిపోతలేదు, మేము ఎట్లా బతకాలి? కూలి చేసి 2 రోజులు బతకాలి మేము ఈ రెక్కల మీద. మాకేమైనా సాయం చేయాలి కదా. ఈ తాండాలో వస్తారు 4 రోజులు వస్తారు చూసి పోతారు.
ఈ తాండాల రోడ్ కూడా ఊడ్చారు, ఏం చూడరు. ఆయనకి ఏం పదవి లేకుండా సాయం చేస్తున్నాడు కదా. అదే ఇప్పుడు చూస్తాం కదా, చూస్తాం కదా. ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు నీళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు పెట్టి చేస్తున్నాం ఆయన. అదే చేస్తున్నాడేమో కానీ మాకైతే తెలియదు కదా సార్, తెలియదు కదా. ఇప్పుడు చూస్తాం కదా. ఎట్లా చూస్తారమ్మా ఇప్పుడు నయం భయ సొంత డబ్బులు లేబర్ పని కదా సార్, మేము వారం రోజుల నుంచి ఇంటికి అన్నీ ఆయన సొంత డబ్బులు పెట్టి మీకు ఇస్తున్నాడు కదా. అవును సార్. దీన్ని ఎట్లా చూడాలి? లేదంటే మీకే తెలుసు, లేబర్ గుర్తుపెట్టుకుంటాం సార్, గుర్తుపెట్టుకు సార్. వారం రోజుల నుంచి అయితే మాకు కూలి పని ఏం నడుస్తుంది, లేబర్ పనికి పోతాం. నేను ఆఫీసర్లు వచ్చిందా? మా ఎవ్వరు రాలేదు సార్. వచ్చిందా? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. మాకు కూడా ఎవరు సాయం చేస్తలేరు. మేము కూడా మంచిగా చూసుకుంటాం, మంచిగా సార్. మాకు కూడా మంచిగా చూసుకున్నాలే కదా సార్. సాయం చేయని వాళ్ళకి ఎవరు ముందలు ఉంటాం సార్? అవు మాకు సాయం చేస్తున్నాడు ఈయన అని మేము ముందరకు వస్తాం, అని సాయం చేయని వాళ్ళకి ఎవరు చేస్తలేరు అని చెప్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. సొంత డబ్బులతో నయీం ఇమ్రాన్ గారు చేస్తున్న ఈ సామాజిక సేవ పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నయీం భాయ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గత 4-5 రోజులుగా ఈ ఏరియాలో తిరుగుతూ తమకు అండగా నిలబడ్డాడని, భవిష్యత్తులో ఇలాంటి మంచి వ్యక్తికి తాము కూడా అండగా ఉంటామని ఈ గిరిజన తాండా ప్రజలు చెప్తున్నారు. థ్యాంక్ యూ.